చాలామంది డబ్బు అత్యవసరం అయినప్పుడు స్నేహితులు బంధువుల నుంచి డబ్బులు అప్పుగా తెచ్చుకుంటారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా చేయబదులుగా వీటిని తీసుకుంటారు. వీటికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. ఇలాంటి పెద్ద లావాదేవీలు కూడా ఐటీ ఉల్లంఘన కిందకే వస్తాయి. అయితే డబ్బు చేయబదులుగా తీసుకునే నగదు విషయంలో ఐటీ శాఖ కొన్ని పరిమితులు విధించింది. ఏదైనా వ్యక్తి నుంచి క్యాష్ రూపంలో 20,000 రూపాయల కంటే ఎక్కువ తీసుకోకూడదని ఐటీ నిబంధనలు చెబుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారం ఎవరైనా సరే 20,000 కంటే ఎక్కువ నగదు రూపంలో తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మీరు ఐటీ ఉల్లంఘనకు పాల్పడినట్లే అని రూల్స్ చెబుతున్నాయి. ఐటీ శాఖ గుర్తిస్తే అప్పు ఇచ్చిన వారితో పాటు తీసుకున్న వారికి కూడా జరిమానా విధిస్తుంది. డబ్బులు ఇచ్చిన వారికి ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను ఐటీ శాఖ సేకరిస్తుంది. సరైన ఆధారాలు చూపించకపోతే చర్యలు తీసుకుంటారు. మీకు ఐటీ శాఖ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే 20,000 పైబడి లావాదేవీలను ఆన్లైన్ చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చేయండి.